రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు కొడంగల్ కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నేడు ఆయన బషీర్బాగ్లోని పాల పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కొంతమంది అధికారులు రాజకీయ ప్రత్యర్థుల ఫోన్స్ని అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఇప్పటికే తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల రాజకీయ వ్యూహాలు, ఆర్థిక వ్యవహారాలు, అంతర్గత సమాచారాన్ని సేకరించేందుకు ఫోన్ ట్యాపింగ్ను ఆయుధంగా ఉపయోగించారనే ఆరోపణలపై సిట్ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావించే శ్రీరామ్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్కి గురై ఉండొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే శ్రీరామ్ రెడ్డి ప్రస్తుతం దౌలతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ముఖ్యంగా సీఎం సోదరుడు తిరుపతి రెడ్డితో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. దీంతో అప్పటి ఇంటెలిజెన్స్ విభాగమైన ఆయన ఫోన్ సంభాషణలను పర్యవేక్షించి కీలక సమాచారాన్ని సేకరించిందా అనే కోణంలో సిట్ అధికారులు విచారణను మరింతగా ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా శ్రీరామ్ రెడ్డి ఉపయోగించిన మొబైల్ నెంబర్స్, కాల్ డేటా రికార్డులు, ట్యాపింగ్ జరిగినట్లుగా భావిస్తున్న సమయానికి సంబంధించిన సాంకేతిక వివరాలపై అధికారులు ప్రశ్నలు అడగనున్నట్లుగా సమాచారం. ఆయన ఎవరెవరితో మాట్లాడారు, ఆ సంభాషణలను ఎవరైనా రికార్డ్ చేశారా, ఆ సమాచారం ఎవరికి చేరింది, ఆ సమాచారాన్ని రాజకీయంగా వినియోగించారా, ఇలాంటి అంశాలపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా శ్రీరామ్ రెడ్డి స్టేట్మెంట్ను అధికారికంగా నమోదు చేయనున్న అధికారులు అవసరమైతే ఆయన వినియోగించిన మొబైల్ డివైజ్లు, డిజిటల్ కమ్యూనికేషన్ ఆధారాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గతంలో జరిగిన కాల్ ట్రాకింగ్, డేటా యాక్సెస్, ఫోన్ సర్వేలెన్స్ అంశాలను సిట్ విశ్లేషించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు మాజీ పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కీలక వ్యక్తులను విచారించిన సిట్ ఇప్పుడు రాజకీయ నాయకుల కోణంలో కూడా దర్యాప్తును విస్తరించడం గమనార్హం. విచారణ అనంతరం మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్న వేళ ఈ కేసులో బయటపడే అంశాలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత, రాజకీయ సమాచారాన్ని అక్రమంగా సేకరించారనే ఆరోపణలు నిజమైతే అది రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అంశంగా మారే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సిట్ దర్యాప్తు వేగం పెంచిన నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని కీలక పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజురోజుకి మరింత హాట్ టాపిక్గా మారుతోంది.